హలో బిజీ పీపుల్, నమస్తే. వెల్కమ్ టు శ్రీనీలు ఛానల్. ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. అందరికీ కూడా ఉమెన్స్ డే శుభాకాంక్షలు అండి. సో ఇవాళ మన వీడియో వచ్చేసి లక్సంబర్గ్లో షార్ట్ టర్మ్గా ఉండాలి అనుకునే వాళ్ళకి వస్తువులు ఎక్కడ కొనుక్కోవచ్చు ఏంటి అనేది చూసేద్దామా. ఇది వచ్చేసి ట్రాక్ అండి ఈ షాప్ పేరు. ఇక్కడ వచ్చేసి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి లెఫ్ట్ సైడ్న మనకి రకరకాల వాచెస్, అలాగే జ్యువెలరీ ఐటమ్స్ ఫ్యాన్సీవి, నెక్స్ట్ అలాగే చిన్న చిన్న రింగ్స్, నెక్స్ట్ అలాగే పైన చూసినట్లయితే వాల్ క్లాక్స్ అన్నీ ఉంటాయండి. ఈ షాప్లో అయితే మనకి రకరకాల ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. మనం లోపలికి వెళ్ళి చూసినట్లయితే మనకి ఫస్ట్ అనమాట. ఇంకా ఇక్కడ డైనింగ్ టేబుల్ సెట్స్ చూసారా, అవి ఉంటాయి. నెక్స్ట్ అలాగే డిఫరెంట్ ల్యాంప్స్ ఉంటాయి. ఇక్కడ మిర్రర్స్ చూడండి ఎలా చివుకు అని తళుకులుగా ఉన్నాయో, చాలా చాలా బాగుంటాయండి కలెక్షన్ అనేది. సోఫాలు అయితే ఇక్కడ షార్ట్ టర్మ్గా ఉండాలి అనుకునే వాళ్ళకైతే ఇట్లాగా బెస్ట్ అండి సోఫాలు. మనము షాప్లోకి వెళ్ళి కొంటే చాలా కాస్ట్ ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే ఎవరైతే లక్సంబర్గ్ నుంచి వెళ్ళిపోతారు అని అనుకునే వాళ్ళైతే వాళ్ళు ఇక్కడ అమ్మేస్తూ ఉంటారండి తీసుకొచ్చి వాళ్ళ స్టఫ్నంతా. నెక్స్ట్ అలాగే వాళ్ళకి అవసరం లేకపోతే, ఇప్పుడు కొత్త సోఫాలు బయట కొనుక్కున్నారనుకోండి షాప్లో, వాళ్ళకి అవి అవసరం లేవనుకోండి ఇట్లా తీసుకొచ్చేసి అమ్మేస్తూ ఉంటారనమాట. ఈ షాప్లో అయితే పెద్ద పెద్ద వస్తువులన్నీ ఉంటాయండి. షో కేసెస్ సంబంధించినవి, నెక్స్ట్ అలాగే డిఫరెంట్ ఐటమ్స్, షూ ర్యాక్స్ అన్నీ ఉంటాయండి. వాటి ప్రైజ్లు అక్కడే స్టిక్ చేసి ఉంచుతారనమాట, పైనే మనం చూసుకోవచ్చు. అలాగే మనం ఏదైనా వస్తువుని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర మనం ఆల్రెడీ డబ్బులు కట్టేసేసి ఇంత అమౌంట్ అని కొంచెం కట్టి మనం బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక నోట్ పెట్టేస్తారండి అక్కడ, ఆల్రెడీ ఈ ఐటెం అనేది సోల్డ్ అవుట్ అయిపోయింది, సో ఇది ఇంకా సేల్లో లేదు అని. సో అలా మనకి ముందే తెలిసిపోతూ ఉంటుంది ఏ ఐటెం రెడీగా ఉంది, ఏ ఐటెం అవైలబుల్గా లేదు అనేది. అలా మనకు క్లియర్గా అర్థమవుతుంది. అక్కడ చూసారా ఒక కుట్టు మిషన్ అనేది ఉంది. నాకు అది చూసినట్లయితే ఇదివరకు మనకు కుట్టు మిషన్లు అన్నీ అలాగే ఉండేవి కదండి, అదే గుర్తొచ్చింది. సేమ్ ఇప్పుడంటే అంతా ఎలక్ట్రిక్ వచ్చేసినాయి కదా. ఇలా సైడ్కి పెట్టుకునే ర్యాక్స్, అలాగే రౌండ్గా ఉండే డైనింగ్ టేబుల్స్, కొంతమంది స్క్వేర్ ఇష్టపడతారు, కొంతమంది రౌండ్ ఇష్టపడతారు కదా, అలాగే డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి. అటు పక్కన చూసినట్లయితే అన్ని పెయింటింగ్స్ అండి. ఏది కావాలన్నా కానీ మనం బుక్ చేసుకోవచ్చు. తర్వాత ఏంటంటే డెలివరీ ఛార్జెస్ అనేవి సపరేట్ ఉంటాయి, దానికి మనం సపరేట్గా పే చేయాలి. ఇక్కడ చూసారా డ్రింక్ చేసే గ్లాసెస్, అలాగే డిన్నర్ సెట్స్ అన్నీ కూడా రకరకాలవన్నీ అక్కడ పెట్టి ఉంచారు చూడండి. పైన చూసినట్టయితే ల్యాంప్స్, లైట్స్ అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా, ఫ్లవర్ వాజెస్ అవన్నీ. నెక్స్ట్ ఇక్కడ మొత్తం అండి ఎక్కువ పింగాణినే యూజ్ చేస్తారు, పింగాణి గ్లాస్ ఐటమ్స్, సో అవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ రకరకాల స్టీల్వి కూడా ఉంటాయండి. స్టీల్వి బౌల్స్, లేకపోతే తవా ప్యాన్స్ అవన్నీ కూడా ఉంటాయి, డిఫరెంట్వన్నీ. ఎవరైనా కానీ షార్ట్ టర్మ్లో ఉన్నవాళ్ళు, లేకపోతే ఇంకా బ్యాచిలర్స్ కానీ అట్లా కావాల్సిన వాళ్ళు వచ్చి ఇక్కడ తీసుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ రోజులు ఉన్న వాళ్ళకి అయినా కానీ మనకేంటంటే మంచిగా కావాలి అంటే కలెక్షన్ అనేది చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా ఉంటాయి కలెక్షన్ అనేది. ఇప్పుడు షాప్లో వెళ్తే మనకి ఎక్కువ ప్రైస్ ఉంటుంది కదా, అంత ప్రైస్ మనం పెట్టలేము, అంత వద్దు అనుకుంటే ఇక్కడ వచ్చి మనకి సోఫాలు కానీ డైనింగ్ టేబుల్స్ కానీ మనకి ఏవి కావాలంటే అవి మనం చూస్ చేసుకోవచ్చు, వాళ్ళు డెలివరీ చేస్తారు. సో ఇక్కడ చూసారా టైప్ చేసే మిషన్స్, ఈ టైపింగ్ మిషన్స్ చూస్తే ఇవన్నీ ఓల్డ్ కదండి. నాకు అసలు అయితే ఇదొరకటి ఈ రోజులే గుర్తొచ్చినాయి, ఇదొరకటి కాలంలో ఉన్నవన్నీ ఉంటాయండి అన్నీ, చాలా చాలా బాగుంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే బెడ్స్, అలాగే సింగిల్ కార్డ్స్ అవన్నీ ఉంటాయి. ఈ బెడ్స్ అండ్ పిల్లోస్ మటుకు ఫస్ట్ హ్యాండ్వి అండి, అవేం సెకండ్ హ్యాండ్వి కాదు. కాకపోతే ప్రైస్ షాపులతో కంపేర్ చేస్తే ప్రైస్ ఇక్కడ తక్కువ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మనం గోల్డ్ కానీ క్యాష్ కానీ ఏమన్నా పెట్టుకోవడానికి చిన్న లాకర్స్ అలాంటివన్నీ ఉంటాయి. ఇంకా అటు సైడ్ చూసినట్లయితే పెద్ద పెద్ద వార్డ్రోబ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మనం బట్టలు హ్యాంగ్ చేసుకోవడానికి కోట్స్ ఉంటాయి కదా, కోట్స్ హ్యాంగ్ చేసుకునే స్టాండ్స్ అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇవన్నీ సీడీలు అండి. ఈ సీడీలు ఏంటంటే గేమ్వి కానీ, నెక్స్ట్ ఎడ్యుకేషన్ పర్పస్వి కానీ, కార్టూన్వి, రైమ్స్ అన్ని సీడీలు ఉంటాయి. ఇది మొత్తం ఏమో బుక్స్ ర్యాక్ అండి, రకరకాల బుక్స్ అన్నీ, డాక్యుమెంటరీవి, నవల్స్, అట్లాగే బ్యూటీకి సంబంధించినవి, ఇంకా వంటలవి అన్ని రకాల బుక్స్ ఉంటాయి. అది లక్సంబర్గిష్లో, ఫ్రెంచ్లో, జర్మన్లో, ఇంగ్లీష్లో అన్ని లాంగ్వేజెస్లోనూ ఉంటాయి. సో మనకి
ఈజీగా అర్థమవుతాయండి. ఇవి అన్నీ కూడా మనం కలెక్షన్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి, చూసుకోవచ్చు మనము. ఇక్కడ ఏంటంటే ఇక్కడికి రావడం వల్ల మనకేంటంటే బయట షాప్స్‌తోకి ఇక్కడ షాప్‌లోకి ఎంత రేట్ ఉంది, ఏంటి, ఏది వర్త్, ఏది తీసుకోవచ్చు అవన్నీ మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంక ఇక్కడ చూసినట్లయితే వాషింగ్ మిషన్స్, ఫ్రిడ్జ్‌లు అవన్నీ కూడా ఉంటాయి. ఇంకా మనకి మనం చూస్ చేసుకునేదే ఉంటుందండి. ఇంకా మన ఇష్టం, ఇక్కడ కావాలంటే ఇక్కడ కొనుక్కోవచ్చు, లేకపోతే బయటకెళ్ళి షాప్స్‌లో కావాలంటే షాప్స్‌లో కొనుక్కోవచ్చు. ఎక్కువగా ఏంటంటే ఆఫీస్ చైర్స్, ఆఫీస్‌వి ఇంకా టేబుల్స్ అవన్నీ బయట కాస్ట్ ఉంటాయి కదండీ! ఎందుకంటే మనము ఎక్కువ వర్క్ చేసుకునే వాళ్ళకి ఇవి యూజ్ అవుతూ ఉంటాయి మనకి. ఇక్కడ చూసినట్లయితే కార్పెట్స్ అండి, అవన్నీ కార్పెట్స్ డిఫరెంట్‌వన్నీ. ఆ పైన చూసారా ల్యాంప్స్ అవన్నీ. అట్లాగే డైనింగ్ టేబుల్‌వి, కొంతమందివి డైనింగ్ టేబుల్ విరిగిపోయి ఉంటుంది. అయితే చైర్స్ మట్టుకి ఉంటాయి. అట్లా మనం ఓన్లీ సింగిల్ డైనింగ్ టేబుల్స్‌నే తీసుకోవచ్చు. లేదంటే కొంతమందికేమో చైర్స్ పాడైపోయి ఉంటాయి కదా! అలాగా కావాలంటే చైర్స్ అనేవి తీసుకోవచ్చు. ఏవైనా మనం సెపరేట్‌గా తీసుకోవచ్చు, కలిపి మొత్తము తీసుకోవచ్చు. అక్కడ మా పాప, మా వారు అయితే అక్కడ సైకిల్ స్ట్రోలర్స్ అవి చూస్తున్నారండి. సో ఇదండి మొత్తం వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. కింద ఈ వీడియో గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ అనేది పోస్ట్ చేయండి. ఓకేనా? మళ్ళీ కలుస్తానండోయ్. బాయ్ మరి ఇంకా.